తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం సీజన్ 24 కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ముందుగా పెద్దలందరికీ హలో చెప్పుకుందాము. సునీత మేడం నమస్తే, గుడ్ ఈవినింగ్. విజయప్రకాష్ గారు హాయ్ సార్. చంద్రబోస్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. వాద్య బృందానికి వెరీ షైనీ అండ్ కలర్ఫుల్ టుడే నమస్తే, నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద స్టార్స్ ఆఫ్ సీజన్ 24 మహాసంగ్రామం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఇచ్చేయండి. ఈ వారం నుంచి ఇంకొంచెం జాలీగా ఉంటుంది. చిత్ర గారి సూపర్ హిట్ సాంగ్స్ తో ఒక 6 మీ ముందుకు రాబోతున్నారు. ఒక 2 రోజుల క్రితం చిత్ర గారి జన్మదిన సందర్భంగా చిన్నారులు wanted to do a tribute to Chitra Garu. So we are going to listen to some fun and lovely songs of Chitra Garu today. And వచ్చే వారం మిగిలిన 6 contestants ఫ్రెండ్షిప్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. అండ్ దాని తర్వాత పేట్రియాటిక్ సాంగ్స్ తో ఇంకొక గ్రూప్ మీ ముందుకు రాబోతున్నది. సో ఇలా ప్రతి వారము వెరైటీ టాపిక్స్ లో చిన్నారులు పోటీ పడుతూ ఫైనల్స్ కి చేరుకున్న 3లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. సో ఇవాళ ఈ మహాసంగ్రామం 9వ ఎపిసోడ్ జరగనున్నది. సాధారణంగా ఇప్పటికి ఒక 2 ఎలిమినేషన్స్ జరుగుంటుంది యూజువల్ గా ప్రతి సీజన్ లోను. కానీ ఈ 9 ఎపిసోడ్స్ అయిన తర్వాత కూడా ఇంతవరకు ఎలిమినేషన్స్ జరగలేదు. కానీ పిల్లలు బీ అవేర్, ఎనీ ఎపిసోడ్ ఇప్పటి నుంచి వచ్చే వారం కావచ్చు, దాని తర్వాత వారం కావచ్చు, దేర్ విల్ బీ అన్ ఎలిమినేషన్. సో ఊరికే చిన్నగా మీకు సరదాగా మీరు మైండ్ లో పెట్టుకుంటారు అలా జాలీగా, ఓకే ఎలిమినేషన్ ఉంది కదా అనుకుంటారని, హ్యాపీగా ఉంటారని మీకు ఊరికే అలా ఒక చిన్న మెమరీ రిమైండర్ అనమాట. సో అది మైండ్ లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఎలిమినేషన్ జరగచ్చు, జరగకుండా కూడా పోవచ్చు. సో ఇవాల్టి ఈ కేఎస్ చిత్ర గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ధీరజ్. చిత్ర గారి గురించి నీకు తెలిసిన 2 విషయాలు ఏమైనా చెప్పగలవా? చిత్ర గారి పూర్తి పేరు కృష్ణ నాయర్, శాంతి కుమారి చిత్ర గారు. ఆవిడ జూలై 27న పుట్టారు. కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. సో ఆవిడకి ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కోలనిని ఉదయ రవి కిరణం విరిసినది, ఊహల జగతిని ఉదయ రవి కిరణం విరిసినది, అమృత కలసముగా ప్రతి నిమిషం, అమృత కలసముగా ప్రతి నిమిషం, కలిమికి దొరకని చెలిమిని కురిసినారు దగువరమిది లలిత ప్రియ కమలం విరిసినది.
కలిపే సూత్రం సాంఖ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నేల నింగి కలిపే బంధం ఇంద్రచాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరులవనం మన హృదయం కలల విరులవనం మన హృదయం వలచినామని పూరిమి మీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తీపి పలుకుల చిలకల కిలకి తీగ సొగసుల తొణికిన మిలమిల పాడుతున్నది యదమురళి రాగ ఝరి తరగల మృదురవళి తూగుతున్నది మరులవని లేత విరికులుకుల నటనగని పేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలని ఉదయ రవి కిరణం విరిసినది ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై బ్రోకే ప్రాణం ప్రణవం తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది కలిసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగమేని మలుపుల చెలువపు గమనం వీణ పలికిన జిలిబిలి గమకం కాలి మూవక నిలిచెను కాలం పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం ప్రాయమని మాయని మధుకావ్యం స్వాగతించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురథం కోరికల తారకల సీమలకు చేరుకొని వడి వడి పరువిడి ఉదయ రవి కిరణం మెరిసినది కన్నుల కోలని లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కోలని లలిత ప్రియ కమలం విరిసినది జడ్జెస్ ధీరజ్, ఇన్ని కాంపిటీషన్స్ గత నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలుగా రకరకాల కాంపిటీషన్స్ లో నేను జడ్జిగా వ్యవహరిస్తున్నాను, మెంటార్ చేశాను. కానీ ఈ పాట ఇలా ప్రజెంట్ చేసిన వాళ్ళు ఇప్పటి వరకు లేరు నాన్న. ఎంతో స్ట్రగుల్ ఉంటుంది, అసలే సాధ్యమయ్యే పాట కాదు. డూయట్, క్లిష్టమైన కంపోజిషన్, ఎంత అవలీలగా పాడేశావు నాన్న. సో బ్లెస్డ్. ఇది విట్నెస్ చేయడం కోసం నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా పాడావు. ఇది యుగళ గీతం, ఎక్కడ ఆగదు, వందే భారత్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోతూనే ఉంటుంది. పైగా ఇద్దరు పాడతారు, అలాంటిది నువ్వు ఒక్కడివే దీన్ని సాధ్యం చేసావు. చాలా గొప్ప విషయం. ఇందులో సాంధ్యరాగం అంటే రేయి పవలు కలిపే సూత్రం. సాంధ్యరాగం అంటే సాయంకాలపు ఎర్రని రంగు. రాగం అంటే ఇంకొక అర్థం రంగు అని కూడా అర్థం ఉంది. ముఖ్యంగా నువ్వు పాడిన విధానం, ఎందుకంటే నీ గాత్రంలో ఒక ధాతువు ఉంది. ఆ ధాతువు ఈ పాట ఇంత అందంగా పాడడానికి సహకరించింది. దాన్ని అలాగే కాపాడుకో, చాలా మంచి భవిష్యత్తు ఉంది. సరేనా? ధన్యవాదాలు సార్. ధీరజ్, నమస్తే సార్. వాట్ ఆ కాంపోజిషన్, వాట్ ఆ సాంగ్. ఫస్ట్ టైం నేను ఈ సాంగ్ రాజా గారి షోలోనే పర్ఫామ్ చేశాను హైదరాబాద్లో. నేను చిత్రమ్మ పాడాం. రిహర్సల్స్ టైంలో సమ్ లిటిల్ సజెషన్స్ రాజా సార్ వాజ్ గివింగ్. ఇట్స్ లైక్ అ స్కూల్. ఆ లైవ్ పర్ఫామ్ చేసింది ఇంకా నాకు అలాగే ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ వాట్ అ రాగ్.
ఇది ఈ రాగం పేరు తెలుసు కదా? ఎస్ సార్, లలిత రాగం. ఈ రాగం ఆరోహణ అవరోహణ ఒకసారి పాడు. సరి గమ ధని సా సాని ధమ గరి సా. వా 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 వా, ఇలాంటి పాటలు నీకు చాలా సూట్ అవుతుంది. అన్ని పాటలు నీకు సూట్ అవుతుంది, కానీ నీలో ఆ సంస్కారం ఉంది కాబట్టి వెన్ యూ టేక్ అ రాగా బేస్డ్ సాంగ్ చాలా బాగుంది వినేందుకు. అండ్ స్పెషలీ ఐ వాజ్ వెయిటింగ్. లలిత ప్రియ కమలం రేనేద మద మగమ మగరే సా. ఆ ఫ్రేజ్ ఎప్పుడు వస్తుంది సునీత గారిని అడిగాను, ఆ ఫ్రేజ్ ఇప్పుడు వస్తుంది కదా అని. ఎండ్లో నువ్వు అది పాడావు, చాలా బాగుండింది. అది చాలా కష్టం, బికాస్ బ్రెయిన్ ఈజ్ యూస్ టు లలిత ప్రియ కమలం పాడి అలవాటు అయిపోతుంది. కానీ లలిత రేనేద మద మగమ, అది ఆ సంస్కారం లేకపోతే ఇట్స్ డిఫికల్ట్ టు సింగ్. బ్యూటిఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, విత్ యువర్ పర్మిషన్, ఐఎమ్ రియలీ సారీ. ధీరజ్ ఎంత బాగా పాడావంటే, నేను అసలు చిత్రమ్మ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా మర్చిపోయేంత బాగా పాడితే ఎలాగబ్బాయి నువ్వు? సారీ. ఎన్ని అద్భుతమైన పాటలు, ఎంత మంచి గాత్రం. మన ఇండియన్ సినిమాకి దొరికినటువంటి అత్యద్భుతమైన వరం. అండ్ మన సౌత్ ఇండియా నుంచి నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా శ్రీమతి కెఎస్ చిత్ర గారు, వారి పాటలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఇవాళ నిజమైన పండగ. ఆ పండగ దీపావళితో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. Brilliant performance. Well done. All the best. KS Chitra Gari hit songs round lo second contestant is going to be Yagapriya. చిత్ర గారి గురించి ఏమైనా చెప్తావా? చిత్ర గారు ఎంఏ మ్యూజిక్ చేయాలని చాలా ఆశపడ్డారంట, కానీ ఎగ్జామ్ రాయడానికి ముందు ఇళయరాజా గారు చేసిన పాడలేను పల్లవైన పాట పాడడానికి కోసం దాన్ని వదిలేసుకున్నారంట. సో ఆవిడ చెన్నైకి వచ్చి ఎగ్జామ్ రాయడానికి అని చెప్పి బయలుదేరారంట. చెన్నై నుంచి బయలుదేరారు, ట్రైన్ ఎక్కడానికి స్టేషన్ కి అంతా వెళ్ళిపోయారంట. ఆ పాట కంపోజింగ్ అయిన తర్వాత ఆ పాట పాడాలని చెప్పి సింధు భైరవి తమిళ్లో ఆ పాట పాడాలని చెప్పి ఆవిడని ఫోన్ చేసి మళ్ళీ తిరిగి రమ్మని చెప్తే, ఇలా లేదు ఎగ్జామ్ ఉంది మేము వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ నాన్నగారు అన్నారంట. ఎగ్జామ్ తర్వాత కూడా రాయొచ్చులే, ముందు ఈ పాట వచ్చి పాడేసి దాని తర్వాత వెళ్ళండి అని చెప్పారంట ఇళయరాజా గారు. సరేనని చెప్పి ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ వచ్చి ఆ పాట పాడారంట. ఆవిడ తమిళ్లో ఫస్ట్ పాట ఆవిడకి 1985లో సింధు భైరవి చిత్రానికి. అండ్ ఆ పాటకి ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇదే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళుంటే. నీ ఫేవరెట్ సాంగ్ ఇప్పుడు పాడబోతున్నావా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సింత నన్నట్ట నా 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 కూసింత పంజేయనియవో ఎంతోడివే గాని ముత్తిస్తే రామోసేయవో. పేరెట్టినేనట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనిమిటివే, పొట్టెట్టి ముట్టెట్టి నన్ను చీరదీసిన దేవుళ్ళ సరిసాటివే. నా బంగారి మావ, నా బలసాలి మావ, నా మెల్లోని నల్ల పూసల్లో మై పూసవే. నా సుడిగాలి మావ, ఈ సింత నన్నట్ట పోని పోని అవు కూసింత పంజేయనియవో ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముట్టిస్తే మరము చెయ్యవో. కాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా. పుట్టినావు నీకు నాకు దిష్టి తీయ, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఈ సంతాన
పనిచేయనియవో ఎంతోడివే గాని సంతోడివి నువ్వు ముట్టిస్తే మారము చెయ్యవు కాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు ఊపిరాడ నీవు రయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు కలలకు రారాజై వెలసిన వంట ఏ పూట పుట్టినవు నువ్వు అది అచ్చంగా ఉన్నవే అయ్యుంటాదంట వెలకట్టలేనన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట నువ్వు ఎత్తుగొండ మీద కోహినూరే కాదు గుండెలోతు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు ఇలా ఎలా పాడగలుగుతావు? తెలీదా? తెలీదు. మధ్యలో ఏదో కొంచెం లైట్ గా అది మార్క్స్ లోకి కన్సిడర్ అవ్వదు. నువ్వు అందుకు టెన్షన్ అయిపోయి మమ్మీని చూసేసి అయ్యో ఇక్కడ డ్యామేజ్ అయిపోయిందని చెప్పి ఇటు పక్క ఎవరిని చూడకుండా అసలు ఇంకా అటుపక్కే చూసి పాడావు మొత్తం. నువ్వు ఎందుకు అలాగా? అంటే నాకు ఫీవర్ ఉంది సార్. ఫీవర్ ఉంటే మమ్మీని చూస్తే ఫీవర్ తగ్గిపోతుందా? అవును సార్. నిజంగానే జ్వరం ఉందంట. అవును సార్, నిజంగా జ్వరం ఉంది. కానీ ఎంత అద్భుతంగా పాడావు యాగప్రియ. థాంక్యూ సార్. అసలు ఒకటే మాట, ఈ పాట సంబంధించి భావప్రకటకు నువ్వు రాణివి. థాంక్యూ సార్. ఎన్ని డైనమిక్స్, ఎన్ని ప్రకంపనలు, ఎంత ఆ భావాన్ని అర్థం చేసుకొని పాడావు. ఎన్ని గమకాలు, ఎన్ని మలుపులు, ఎన్ని మెలికలు, అద్భుతం. ఈ పాట చిత్రగారు ఎంత గొప్పగా పాడారో దాదాపు అంత గొప్పగా కాదు, కానీ చిత్రగారిని గుర్తించేలా, చిత్రగారిని గుర్తు పెట్టుకునేలాగా పాడావు. అంత బాగా పాడావు. ఇప్పుడు నా మొదటి పాట మంచుకొండలో చందనమ్మ చిత్రగారే పాడారు. అప్పటి నుండి మొన్న పర్ఫ్యూమ్ సినిమాలో ఇలాంటి ప్రేమ ఈశ్వరుడే వరకు చిత్రగారు నా పాటలు కనీసం ఒక 200-300 పాటలు పాడారు. ఆవిడని దగ్గరగా చూసే ఒక అవకాశం, భాగ్యం, ఆవిడని గమనించే అవకాశం నాకు కలిగాయి. చిత్రగారు ఇది ఎపిసోడ్ కాబట్టి ఆవిడలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటంటే నిష్కల్మషత్వం, నిష్కపటత్వం. కళాకారులందరూ, రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, సంగీత దర్శకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ అంతరంగంలో అలాంటి నిష్కపటత్వం ఉంటే అది పెదాల్లోకి, పదాల్లోకి అనువదించబడి ప్రజల్లోకి చేరుతుంది. అది ఆ నిష్కల్మషత్వం. మనలోని ప్రతిభను ప్రజలు ప్రేమిస్తారు, మనలోని పసితనాన్ని వాళ్ళు క్షమిస్తారు. యాగప్రియ లాస్ట్ లో ఒక నీ మీద అనేది ఒకటి సంగతి పాడావు. ఆహా అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది అలా ఒరిజినల్ పాటలోనే ఉందా ఆ సంగతి? ఎంత బాగుంది అది. ఈజీగా పాడేశావు హోల్ సాంగ్. ఐ థింక్ నీకు ఇలాంటి ఆల్సో యూ లైక్ సాంగ్స్ లైక్ దీస్ కదా? లాస్ట్ క్లాసికల్ బేస్ లో ఏ సాంగ్ పాడావు? శివ పూజకు సార్. ఒక్క లైన్ ఎలా ఉండింది అది పాడు. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరిము. అచ్చా, కోరస్. రుదు మంజుల పద మంజరి పూసిన పూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతి రాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించని. ఓకే, 5.5 లైన్స్ అయిపోయింది. సిరి సిరి మూవా. అంటే
నేను ఏదో ఏం చెప్పాలనుకున్నా అంటే క్లాసికల్ రౌండ్లో కొద్దిగా నువ్వు స్ట్రగుల్ చేసావని చెప్పాము కామెంట్స్లో, నాకు ఇంకా గుర్తుంది. ఏదో స్ట్రగుల్ చేస్తున్నావు ఎందుకని. ఈ రోజు ఏమనుకున్నా నీకు మోస్ట్లీ ఇలాంటి పాటలు సూట్ అవుతుంది, క్లాసికల్ బేస్ సాంగ్స్ నీకు డిఫికల్ట్ ఏమో అని చెప్దాం అనుకున్నా. కానీ ఈరోజు క్లాసికల్ రౌండ్ కన్నా ఈ చిత్రమ్మ రౌండ్లో క్లాసికల్ సాంగ్ చాలా బాగా పాడావు. మారల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ నెక్స్ట్ రౌండ్ లో లాస్ట్ రౌండ్ పాట నీ చేత పాడిపిస్తే బాగా పాడతావు. ఇప్పుడు చిత్రమ్మ పాట నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ పాడిపిస్తా, అప్పుడు ఇంకా బాగా పాడతావు. కానీ ఎడిటర్ ఈ కామెంట్ అక్కడ వేసి ఆ కామెంట్ ఇక్కడ వేయలేరు కదా, కాబట్టి ఇలాగే ఉందాం. నేనేం చెప్పాను నాకు కూడా అర్థం కాలే. కానీ మారల్ ఆఫ్ ద స్టోరీ, నువ్వు అన్ని స్టైల్ అన్ని రకాల పాట ఈజీగా సూపర్ గా పాడుతున్నావు. దట్ ఈస్ ద ట్రూత్. ఓకే, ఈరోజు చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం చాలా మందికి జ్వరం వచ్చి ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద సార్థక్ కూడా ఫర్ దట్ మ్యాటర్. అలాంటిది చిత్రగారి జీవితంలో అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన తన బిడ్డని కోల్పోవటం అనేది. ఒక తల్లికి, ఒక ఆడదానికి అంతకు మించిన పెద్ద శాపం వేరే ఏది ఉండదు జీవితంలో. అయినా ఒక కళాకారిణిగా దేవుడు ఆవిడకి ఇచ్చినటువంటి గొప్ప వరం గుర్తెరిగి ఆవిడ మళ్ళీ మనందరినీ ఆవిడ రసాస్వాదంలో ముంచెత్తడానికి పాటలు పాడడం మళ్ళీ మొదలు పెట్టారు. అది చాలా 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 గొప్ప విషయం. నిజంగా ఎంతో త్యాగం చేశారు చిత్రమ్మ ఒక కళాకారిణిగా. ఆనందం పంచిపెట్టడానికి ఆవిడ గొంతు ద్వారా చాలా మంది మనసుల్ని ఆహ్లాదపరచడానికి, ఆవిడ జీవితంలో ఎంత విషాదం ఉన్నా కూడా దాన్ని దిగమింగుకొని ప్రతిరోజు ఆవిడ దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటారు. సో వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్ లైఫ్ ఈస్ లైఫ్ గోస్ ఆన్. కళ అనేది అంటే గాత్రం అనేది చాలా తక్కువ మందికే అబ్బే విద్య. అది భగవంతుడు ప్రసాదం. జస్ట్ లైక్ దట్ నేను పుట్టేసిన తర్వాత ఓకే నువ్వు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటావు అంటే నేను ఒక సింగర్ అయిపోతాను అంటే ఎవరు అవ్వలేరు. అది భగవద్దత్తం, భగవంతుడు ఇచ్చే గొప్ప వరం. దాన్ని గుర్తెరిగి మనందరం నిజంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవ్రీ డే దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఏం వచ్చినా కూడా అధిగమించి ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. షీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బాగానే పాడావు నాన్న, టయర్డ్ గా వినిపించింది. అఫ్ కోర్స్ ఆరోగ్య రీత్యా అలా వినిపించింది అని దాని గురించి ఎక్కువ నేను మాట్లాడట్లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గెట్ వెల్ సూన్. ఇవాల్టి ఈ చిత్ర గారి సూపర్ హిట్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి హర్షిని. చిత్ర గారి గురించి రెండు మాటలు. చిత్ర గారికి పద్మశ్రీ అవార్డ్ 2005లో వచ్చింది, పద్మభూషణ్ 2021లో వచ్చింది. నేషనల్ అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి తెలీదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసినే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం.
సరి కలిసేనే నయనం నయనం ఉరిగిన వాగల్లే తొలకరి కవితంటే తలపులు కదిలేనే చిరిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవిదండే తలపులు కదిలేనే చిరిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం జడ్జెస్ ఓవర్ టు యు. హర్షిని, నమస్తే సార్. నీ గురించి చెప్పాలంటే లైఫ్ లో గెలుస్తాను. థ్యాంక్ యూ సార్. చాలా వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఫోకసింగ్ అండ్ వెరీ ఆనెస్ట్. నీ ప్రయత్నం చాలా ఆనెస్ట్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ వన్ డే విల్ బి అ విన్నర్. ఇప్పుడు ఈ పాట గురించి చెప్పాలంటే నాకు తెలుస్తోంది నువ్వు చాలా ప్రామాణికంగా కష్టపడి పాడాలని ప్రయత్నం చేస్తున్నావు. కానీ కొన్ని చోట ఇప్పుడు చరణం గురించి చెప్పాలంటే ఈ చరణం కొద్దిగా అలా స్కిడ్ అవుతోంది. ఆ చోట ఒకసారి ట్రై చేద్దాం ప్లీజ్. ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే సించే సించే తారారి తారారి తారారే. అంతుంది అది, అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది. దాదా పగ పపద అంతుంది కదా, అంతుంది. సో అంత మొత్తంగా ఇన్ఫర్మేషన్ అంటే హర్షిని అన్నప్పుడు HARSHINI అన్ని లెటర్స్ ఉంది కదా, HARNI అంటే అరిని అయిపోతుంది, హర్షిని అవ్వదు. అలా మ్యూజిక్ లో ఎంత మొత్తం ఇన్ఫర్మేషన్, అన్ని ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. కంపోజర్స్ ఆల్సో జంట స్వరాలు అని చెప్తాం కదా, జంట స్వరాలు అంటే స స రి రి గ మమ పప దద ని ని స స స ని ని దద పప మమ గ రి రి స స. దాన్ని ఆకారంలో చేస్తే చాలా హెల్ప్ అవుతుంది ఇలాంటి పాటలు హ్యాండిల్ చేసేందుకు. జంట స్వరాలు ప్రాక్టీస్ చేయాలి. హర్షిని, నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. విజయ్ గారికి ఏమనిపించిందో కొంచెం ఇంకా సరిగ్గా ఎక్కడైతే పాడాలో, ఎక్కడైతే సరిగ్గా అందించాలో అది అందించలేదు అనిపించింది. కానీ రెండు చరణాల్లోనూ చివర్లో వచ్చిన ఒక వాక్యం ఉంది కదా, ఉండాలని నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు, అది సరిగ్గా పాడావు. రెండు చోట్ల చాలా బాగా పాడావు. అది మామూలుగా నేను చిన్నప్పుడు పాట నేర్చుకున్నప్పుడు ఈ వాక్యం సరిగ్గా పాడితే గనక ఒక కొండెక్కి దిగినంత సంబరం కలిగేది. నా కొండ బాగానే ఎక్కావు, దిగో సంతోషం, మిగతా మైదానంలో తడబడ్డావు.
చిత్ర గారు ఇనీషియల్ స్టేజెస్ లో తను పాడలేను పల్లవైన తర్వాత అంటే 3 సంవత్సరాల గ్యాప్ లోనే కదా ఈ పాట కూడా వచ్చింది. రాజా గారికి ఎంత అద్భుతమైన పాటలు పాడారు, ఎంత ముద్దుగా పాడారో, ఎంత ఎలా అంటారు, ఎంత అమాయకత్వం వినిపిస్తుందో ఆ వాయిస్ లో, ఎంత సున్నితత్వం ఉంటుందో అది పలికించే ప్రయత్నం చేశావు. మిగతా అంతా ఇంకొంచెం సాఫ్ట్ చేస్తే బాగుంటుంది నీ వాయిస్ కి అనిపించింది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా పర్ఫామ్ చేయొచ్చు నన్న ఈ పాట. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. వెల్ డన్ బేబీ. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సునీత మ్యామ్, మీరు ఎంత పెద్ద ఫ్యాన్ చిత్ర గారికి అనేది ప్రపంచానికి మొత్తం తెలుసు. ఎప్పుడైనా ఆవిడతో కలిసి పాడిన అవకాశం మీకు కుదిరిందా? కీరవాణి గారికి 1998 or 99 ఆ టైంలో మేమిద్దరం కలిసి శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే సినిమాకి ఇద్దరం కలిసి పాడాము. ఒకసారి కోదన్పల్లిలోనే రికార్డ్ చేశాము. మ్యామ్ తో కలిసి పాడే అవకాశం అప్పుడు వచ్చింది. అండ్ ఆ తర్వాత 1-2 పాటలు పాడాము కలిసి. తర్వాత రీసెంట్లీ అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ లో కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో కథానాయకుడు అనే సినిమా, బాలకృష్ణ గారి సినిమా వచ్చింది. సో ఆ సినిమాకి మేమిద్దరం కలిసి పాడాం, మళ్ళీ కలిసి రికార్డ్ చేసాము. దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అగైన్. థ్యాంక్స్ టు కీరవాణి సార్. మా ప్రయాణం అంత మధురం, అంత మాధుర్యం. షీఈ్ అ గ్రేట్ ఫ్రెండ్, షీఈ్ అ గ్రేట్ ఫిలాసఫర్, షీఈ్ అ గ్రేట్ గైడ్. షీఈ్ ద ప్యూరెస్ట్ లైక్ అ ఫ్లవర్. షీఈ్ అ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇవాల్టి ఈ చిత్ర గారి హిట్స్ సాంగ్స్ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ యశ్వగ్నిక. చిత్ర గారి గురించి నువ్వేం తెలుసుకున్నావు? చిత్ర గారి అమ్మా నాన్నలు ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి సంగీతం నేర్పించాలని అనుకున్నారు. సో చిత్ర గారి అక్కకి నేర్పించినప్పుడు చిత్ర గారి సైడ్ కుండి వర్ణాలు ఏవైనా కానీ వింటూ మేడం వాళ్ళ అక్క కన్నా బాగా పాడేది. సో ఒకసారి వాళ్ళ తమ్ముడు పడుకొని ఉంటే చిత్ర గారు ఒక జోల పాట పాడింది, అది ప్రియతమ ప్రియతమ. సో అప్పుడు వాళ్ళ అక్కకి నేర్పించే గురువు గారు వచ్చి ఈ పాపకి మంచి గాత్రం ఉంది, పెద్ద సింగర్ అవుతుందా అని అన్నారు. సో వాళ్ళ అక్క తన చెల్లి కోసం తప్పుకొని తినకి సింగింగ్ కెరియర్ ఇచ్చింది అనమాట. కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకెన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు.
పంచుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకేం నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు. ఓ ఓ ఓ జడ్జెస్ ఓవర్ టు యూ. యశ్వగ్నిక సార్ ఏంటి ఇలా అయిపోయావు? చాలా గొప్పగా పాడా. థ్యాంక్ యూ సార్. మన జీవితంలో మనకు బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి, కానీ మనం చాలా సందర్భాల్లో ఆనందాలు తలుచుకొని ఆనందించాం, బాధలు తలుచుకొని ఆనందిస్తుంటాం. అప్పుడు ఇలా చేసాం, అప్పుడు ఈ కష్టం వచ్చింది, అప్పుడు ఈ సమస్య వచ్చింది, దాటుకుని వచ్చానని చాలాసార్లు బాధల్ని సమస్యల్ని గుర్తు తెచ్చుకుంటాం. అందుకోసమే ఆనంద మాధుర్యం కంటే విషాద మాధుర్యమే మరింత మాధుర్యంగా ఉంటుంది. అది అందుకోసం ఇలాంటి పాటలకు చాలా జీవితం ఎక్కువ. అందుకోసం నువ్వు అనుభవించి పాడావు. నీ జీవితానికి సంబంధించిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో సంవత్సరాల తరబడి జీవితంలో ఏమి జరగదు, సంవత్సరాల తరబడి ఏమి జరగదు జీవితంలో, కానీ ఒక సందర్భంలో చాలా సంవత్సరాలు జరిగిపోతాయి. అలా అయిపోయింది. ఇప్పుడు అన్ని పాటలు ఒకేసారి పాడేసావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా పాడావు. ఆ హృదయం అయితే అలా ద్రవించింది నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యశ్వాగ్నిక సార్ చిత్రమ్మ రౌండ్ లో నువ్వు మాకు ఈ పాట గిఫ్ట్ లా ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఒక ట్రూ ఆర్టిస్ట్ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్. పరకాయ ప్రవేశం అని చెప్తారు కదా. పాడుతూ పాడుతూ సెకండ్ చరణం తర్వాత నీకే తెలియకుండా నువ్వు ఆ క్యారెక్టర్ గా మారిపోయావు, ఆ పాటగా మారిపోయావు, ఆ సిచ్యువేషన్ అలా. అది ఒక ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పేస్ టు బీన్. అంటే దెన్ యు ఆర్ నాట్ యశ్వాగ్నిక ఆ టైంలో, యు ఆర్ నేచర్, యువర్ మ్యూజిక్. అలాంటి ఒక మొమెంట్ ఈ రోజు నీ లైఫ్ లో జరిగింది. వెల్కమ్ బ్యాక్ టు పాడుతుంది. ధన్యవాదాలు. ఒక సర్ప్రైజ్ లా వచ్చావు నాన్న. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పాట నీ గొంతులో అంత ఒదిగిపోతుందని, అంత మధురంగా వినిపిస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకు నన్ను మన్నించు. ఈ రోజు నీ దగ్గర నుంచి ఇంకో విషయం నేర్చుకున్నాను నేను. ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్. నేను డెఫినెట్లీ చాలా విషయాల్లో లైఫ్ లో తొందరగా కంక్లూజన్స్ కి రాను, ఖచ్చితంగా రాను. ఓకే, ఒక 4-5 సార్లు మళ్ళీ ఇంట్రాస్పెక్ట్ చేసుకుని మళ్ళీ విట్నెస్ చేసి అయినా కూడా రాను. బట్ సమ్హౌ ఐ ఫెల్ట్ డ్యూరింగ్ ద కాంపిటీషన్, ఈ సీజన్ లోనే కాదు లాస్ట్ సీజన్ లో కూడా అనిపించింది ఏంటంటే కొంచెం ఆ ఒదుగు తక్కువ ఉందేమో గొంతులో, అది నీ గాత్ర ధర్మమేమో, లక్షణం అదేమో అని అనుకున్నాను. కానీ నువ్వు యు ప్రూవ్డ్ మీ రాంగ్ టుడే. నువ్వు ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించగలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్. వెల్ డన్. చాలు వెళ్ళి కూర్చోపో. చిత్ర గారి సూపర్ హిట్ సాంగ్స్ తో మా చిన్నారులు మీ ముందుకు వస్తున్నారు. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో 5th కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి నన్ అదర్ దెన్ రిషిల్. చిత్ర గారి గురించి ఒక 2 మాటలు. చిత్ర గారి ఫస్ట్ పాట సింధు భైరవి మూవీ నుంచి తెలుగు పాట, పాడలేను పల్లవైన ఇళయరాజా గారు ఇళయరాజా గారు. ఆల్రెడీ ధీరజ్ ఈ విషయం గురించి చెప్పాడు, వేరే ఏదైనా చెప్పు. చిత్ర గారు ఆల్మోస్ట్ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో సాంగ్స్ పాడారు, కానీ నన్ అదర్ దాట్ ఫారెన్ లాంగ్వేజెస్ లో లాటిన్, అరబిక్, ఇంకా సిన్హెలీస్, ఇంగ్లీష్, ఇంకా ఫ్రెంచ్ వంటి చాలా భాషలలో పాటలు పాడారు. యాగప్రియ ఆల్రెడీ దీని గురించి చెప్పింది, వేరే ఏదైనా చెప్పు. అంతేనా? నీకు తెలిసిన విషయాలన్నీ చెప్పేసావా? నాకు తెలిసిన వేరే వాళ్ళు కూడా చెప్పేశారు బ్రో. సరే, అయితే ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు చిత్ర గారిది? నేను పాడబోయే పాట చమక్ చమక్ చమ్, కొండవీటి దొంగ మూవీ. ఓ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. चमक चमक चाम चटक चटक चांस दरिके रहोया झनक झनक झाम पटको पटको चंपे दरुवुले वैया होया रे होया होया होय वैया रम सैयंदैया होया रे होया 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 रे तसाद
చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చేయి నీ లంచం చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసేయి మరి కొంచెం అరే చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో పొయ్య జనక జనక జాం పట్టుకో పట్టుకో చంపే తరువులే వెయ్యా ఛాన్స్ దొరికెరో హొయ్యా హొయ్యా రే హొయ్యా 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 రే తసాటియా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ వయ్యారం సయ్యందయ్యా చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసేయి మరి కొంచెం చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చేయి నీ లంచం చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా జనక జనక జాం పట్టుకో పట్టుకో చంపే తరువులే వెయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ వయ్యారం సయ్యందయ్యా హొయ్యా రే హొయ్యా 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 రే తసాదియా చాం చాం చక్క చాం చక్క చాం చాం త్వరగా ఇచ్చేయి నీ లంచం చాం చాం చక్క చాం చక్క చాం చాం చొరవే చేసేయి మరి కొంచెం అరే చమకు చమకు చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికెరో హొయ్యా జనక జనక జాం పట్టుకో పట్టుకో చంపే తరువులే వెయ్యా రిషిల్ సార్ నువ్వు చమ్కీల అంగేసుకొచ్చినప్పుడు అనుకున్నా చమక్ 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 పాట అదరగొడతావని బాగా పాడావు. నువ్వు పాడింది కొండవీటి దొంగ సినిమాలో పాట పాడావా, ఇంటెలిజెంట్ లో పాట పాడావా? కొండవీటి దొంగ సార్. కొండవీటి దొంగలో బాలు గారు పాడారు ఈ పాటని, ఇంటెలిజెంట్ లో చరణ్ గారు పాడారు. ఎస్ సార్. కదా? ఎస్ సార్. చాలా బాగా పాడావు. ముఖ్యంగా చరణం, మొదటి చరణం చాలా బాగా పాడావురా. ఆ గమకాలు చాలా కష్టం, ఎంత సునాయాసంగా ఎంత అవలీలగా పాడావో చాలా బాగా పాడావు. నువ్వు పెట్టిన శ్రద్ధ, నీ కృషి అలా ప్రతి అక్షరంలోనూ కనిపించింది. థ్యాంక్ యూ సార్. నాకెప్పుడు ఋషుల్ని చూస్తే ఏదో అలా అల్లరి చేస్తూ ఉండాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు నీలో ఉన్న సింగర్ ఏంటంటే రిషిల్ వేరు, రిషిల్లో ఉన్న సింగర్, ఆ సింగర్కి ఒక స్టాండింగ్ ఓవేషన్. ఎక్స్ట్రాడినరీ సింగింగ్ ఈరోజు. థ్యాంక్ యూ సార్. ఏదో డాన్స్ వేరే చేసావు, డాన్స్ స్టెప్స్ నీ కరెక్ట్, ఫుట్ వర్క్ నీదే కాంపోజిషన్ డాన్స్ అంతా? నేను అనుకున్నాను సార్. కొన్ని స్టెప్స్ అయితే వీడియో నుంచి సార్, నేను కొన్ని అనుకున్నాను సార్. నీ స్టెప్స్ ఏది? నా స్టెప్ ఇలా సార్. వీడియో స్టెప్స్ సంథింగ్ లైక్ దిస్. నాకు అన్ని ఒకేలా ఉండింది స్టెప్స్.
వెరీ గుడ్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. విశల్, మ్యామ్ నువ్వు పాడడానికి వచ్చినప్పుడు ఓ 2-3 నిమిషాలు మా చేత టేక్ చేయనివ్వలేదు, వెయిట్ చేయించావు. ఎందువల్ల? ఏం చేసావు ఆ టైంలో? నీ థాట్ ప్రాసెస్ ఏంటి? కొంచెం నా ఎక్సైట్మెంట్ తగ్గించి కొంచెం రిలాక్స్ అవ్వాలని అనుకున్నాను మ్యామ్. దాని తర్వాత మొత్తం పాట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మ్యామ్. వెరీ గుడ్. ఆ కంట్రోల్ తీసుకోవటం అనేది ఎంత గొప్ప విషయం తెలుసా? చాలా మంచి పని చేసావు. 1 minute అని మా డైరెక్టర్ గారిని ఇప్పటివరకు మేము కూడా అనలేదు. నువ్వే కంట్రోల్ చేయగలిగావు. బట్ ఎనీవే, అంత కంపోజ్ చేసుకొని పాటకి ఎంత ఎక్సైట్మెంట్ ఉండాలో అంత ఇవ్వటంతో పాటు ఎంత ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను నాన్న నీ సింగింగ్లో. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ బంగారు తండ్రి. థ్యాంక్ యూ మ్యామ్. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. యు ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ సీరియస్ లైఫ్లో యాజ్ అ పర్సన్. కాబట్టి నేను నీకు ఒక విషయం చెప్తా, సీరియస్గా తీసుకుంటావని. ఎస్ మ్యామ్. చాలా బాగా సాధన చేస్తున్నావు, అది నీ ప్రతి పర్ఫార్మెన్స్లోనూ తెలుస్తుంది. అయితే నువ్వు ఒక స్వరస్థానం కంటిన్యూస్గా అలా సాధన చేస్తున్నావా? ఎస్ మ్యామ్. ఎంత దూరం వెళ్తా అంతవరకు రే అలా చేస్తున్నావా? అంటే అలా అయితే చేయట్లేను మ్యామ్, కానీ ఫస్ట్ కొంచెం సేపు సస్టైన్ చేస్తాను సార్ మ్యామ్ హమ్మింగ్లో. సో అలా ప్రతి స్వరము అలా కొంచెం సస్టైన్ చేసేలాగా అలా సాధించి. ఓకే మ్యామ్. సరేనా? కొన్నిసార్లు ఏమవుతుందంటే శృతి నిలవడం లేదు. ఓకే మ్యామ్. వాల్యూమ్ ఎక్కువైపోయి అందులో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి దాని మీద కొంచెం దృష్టి పెట్టు. ఓకే మ్యామ్. అంతే. బట్ థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు. ఐ నో నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి డెఫినెట్గా ఇది ప్రాక్టీస్ చేసుకుని వస్తావు కదా? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ చరణ్. హలో చరణ్, ఓ ఎలా ఉన్నారు? ఓ మై గాడ్. అందరికి నమస్కారం. హాయ్ చేచి. ఎప్పుడు ఎలా ఉన్నారు? అందరూ సూపర్ గా ఉన్నాము. ఇక్కడ అందరు ఉన్నారు చూడండి, ఒక్కసారి అలా చెప్పండి. నమస్తే నమస్తే నమస్తే, అందరికి నమస్కారం. నమస్తే విజయ్ ప్రకాష్ గారు, చంద్రబోస్ గారు. హాయ్ సునీత. నమస్తే నమస్తే చిల్డ్రన్. అందరికి బెస్ట్ విషెస్. అందరూ బాగా పాడండి. నా ప్రేయర్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఇవాళ ఫుల్ ఎపిసోడ్ మీదే. అనిల్ గారు చెప్పారు. హలో, మీరే పాడారా కన్నానులే? ఓకే, బాగా పాడారా? బాగా. ఈ ఎపిసోడ్ మీరు చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ మీరు ఒక వీడియో బయట ఇచ్చి యూ హ్యావ్ టు బ్లెస్ ద చిల్డ్రన్. నమస్తే నమస్తే నమస్తే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ చేచి. నైస్ సీయింగ్ యూ. స్టే హ్యాపీ, కీప్ స్మైలింగ్, కీప్ బ్లెస్సింగ్ అస్ ఆల్. లవ్ యూ సో మచ్. కానీ పిల్లలు అందరూ కలిసి ఒక సాంగ్ కంపోజ్ చేశారు మీకు ఒక ట్రిబ్యూట్ లాగా. ఓకే, అది మటుకు మీరు ఆన్లైన్ ఉండి ఒక్కసారి వినేసేసేయండి. ఓకే, చాలా అన్యోన్యంగా చాలా దగ్గరగా చిత్ర గారితో టైం స్పెండ్ చేసే అవకాశం నాకు దొరికింది. చాలా మందికి దొరికింది. ఆవిడ అందరికీ అట్లాంటి అద్భుతమైన అవకాశాలు కలిగించారు ఆవిడ. వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తానని అని కాకుండా ద మోస్ట్ హంబుల్ మ్యూజిషియన్ దట్ ఐ హ్యావ్ ఎవర్ నోన్. అండ్ ఆవిడతో కూర్చొని భోజనం చేసి ఆవిడని ఇంకొక భాష ఛానల్లో జడ్జెస్గా ఉండేవాళ్ళం, ఒక ప్యానల్ జడ్జెస్గా నేను చిత్ర గారితో ఒక టీం. ఎంత అల్లరి చేసేవారంటే ఆ ప్యాడు ఆ పెన్ను ఏది కూడా పెట్టుకోరు, అన్ని కింద పడేస్తూ ఉంటాను అనమాట. నా పని ఎప్పుడు ఏరి తీసి ఇవ్వడమే. సారీ చరణ్, సారీ చరణ్, సారీ చరణ్ అనుకుంటూనే ఉంటారు ఆవిడ. అని అన్ని కింద పడేస్తూనే ఉంటారు. అన్ని ఏరి ఆవిడకి తీసి ఇవ్వడం అనేది నా పనిగా నా పెట్టుకుని ఉండేవాడిని అనమాట. అండ్ ఆవిడ ఏం తిన్నా అందరికీ పంచిపెట్టేది. పిల్లలు, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఆ ఒక సునీత గారు ఇందాక చెప్పినట్టుగా ఒక సంఘటన ఆవిడ లైఫ్లో జరిగింది. బట్ మనం అనుకొని ఫీల్ అవ్వడం తప్ప, ఎస్ యాజ్ అ మదర్ షీ హ్యాస్ దట్ ఫీలింగ్ ఆల్సో. కానీ ఇట్ నెవర్ స్టాప్డ్ హర్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్ టు అదర్ పీపుల్. ఆవిడెప్పుడూ కృంగిపోలేదు. ఇది నా జీవితంలో జరిగింది, సో ఐఎమ్ డిస్ట్రాట్ అని కాకుండా షీ హ్యాస్ బీన్ Chitra garu for everybody from the time she was K.S. Chitra till to date, whatever come through her life. Kani aina kuda ఆవిడ చిత్ర గారే చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ షీస్ బీన్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. ఆవిడతో ట్రావెల్ చేశాను, ఎంతో టూర్లు చేశాను. అండ్ ఎంత కోఆపరేటివ్, ఎంత సాధించినా కూడా ఎక్కడ అస్సలు కనపడదు. ఆవిడ లగేజ్ ఆవిడే తీసుకుంటుంది. మీ అమ్మ వదిలేయండి అమ్మ మేము చూసుకుంటా ఉన్నా కూడా లేదు 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 నేను ఉంటుంది. పర్ఫెక్షనిస్ట్ ఆన్ స్టేజ్. ఎంత
అద్భుతంగా పాడిందో అని మనం చెప్పినా కూడా అయ్యో ఇంకా మిస్ అయ్యి అది సరియా వర్లే ఇన్నొరు వాటి పన్నను అంటూ ఉంటారు ఆవిడ. బట్ సచ్ అ స్వీట్ హార్ట్, సో ప్రౌడ్ టు హ్యావ్ షేర్డ్ స్టేజెస్, time and space with you, Chechi. I love you so much, and looking forward to many opportunities to sing with you, to smile and laugh with you. Stay healthy and keep us all in your prayers. Thank you so much, Akka. I love you so much. And ఇకపోతే ఈ చిన్నారులు చిత్ర గారి కోసమని ఒక సాంగ్ కంపోజ్ చేసి, వాళ్లే కంపోజ్ చేసి రాసి ఇవాళ చిత్ర గారి కోసమని ప్రెజెంట్ చేయబోతున్నారు. సో పిల్లలు మీరందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. చిత్రమా 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 ఓ చిత్రమా మా పాటల గోయిలమా. చిత్రమా ఓ చిత్రమా మా పాటల గోయిలమా. మీది ఆనందగానమమ్మా, మాది అనురాగ గీతమమ్మా. మీది ఆనందగానమమ్మా, మాది అనురాగ గీతమమ్మా. మా చిన్ని గొంతుల్లో కలిగేటి పాటల తోటల పూలకొమ్మా. మా చిన్ని గొంతుల్లో కలిగేటి పాటల తోటల పూలకొమ్మా. చిత్రగానాల వాణివమ్మా, చిత్రగానాల రాణివమ్మా. చిత్రగానాల వాణివమ్మా, చిత్రగానాల రాణివమ్మా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు చిత్రమా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు చిత్రమా. చిత్రమా టు యు, చిత్రమా టు యు, చిత్రమా టు యు చిత్రమా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు చిత్రమా. 1 2 హ్యాపీ బర్త్డే టు యు చిత్రమా. We love you. Thank you so much. That's a precious gift. Thank you so much. ధీరజ్, వాట్ అ గ్రేట్ కాంపోజిషన్ ధీరజ్. థ్యాంక్ యూ. చాలా బాగా కంపోజ్ చేసి. ఎవరు రాశారు? రాసింది ఎవర్రా? నేనే రాసాను. ఓ మై గాడ్. ఇవాళ చిత్ర గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. మళ్ళీ వచ్చే వారం ఫ్రెండ్షిప్ డే సాంగ్స్ తో చిన్నారులు మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా